విశేషమైన రోజు. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రం. కానీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో మన ఇంట్లో పర్టికులర్గా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా ఒక్కరు ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఉన్నారు అంటే ఆ వంశంలో పూర్వంలో వాళ్ళ అమ్మ, నాన్నగారు లేదు తాతగారు, అంటే తండ్రి నుంచి వచ్చేది. ఇది తల్లి నుంచి రాదు కర్మ. అంటే తండ్రి లేదు తాత లేదు వాళ్ళ తాత లేదు వాళ్ళ నాన్న, అలా లేదు సర్ప హింస కానీ అటువంటిది ఏదో ఆచరించి ఉంటారు. ఆ శాపం ఉంటేనే ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తారు. జాతకం అంతా బాగుందండి, మాకేం దోషాలు లేదు అంటే నక్షత్రంలోనే వచ్చింది కదా దోషం, దానికి ఎవరు పరిష్కారం చెప్తారు? మేము అవన్నీ నమ్మమండి, పట్టించుకోము, మేము జాతకాలు అవన్నీ నమ్మం, దేవుడున్నాడు దేవుడిని నమ్ముతాం అని కొందరు ఉంటారు. మంచిదే, జాతకాలు నమ్మద్దు, నీ కర్మ ఏది ఉందో అది అనుభవిస్తూ ఉంటావు, మేము ఔషధాలు నమ్మము, ఏముంటే అది జరుగుతుంది అంతే అనుకుంటే మంచిదే. ఔషధాలు తీసుకోకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చి బాధపడుతూ ఉంటే ఔషధం తీసుకుంటే వెళ్ళిపోతుంది అని ఒక నమ్మకం. లేదు అలాగే ఉంటానంటే నీ ఇష్టం. లేదండి నాకు షుగర్ వచ్చింది, నేను మాత్రలన్నీ మింగని, నేను అలాగే ఉంటానంటే ఓకే, ఏదో ఒక రోజు త్వరలో వెళ్ళిపోతాం అంతే. కిడ్నీలు అవి ఫెయిల్యూర్ అయిపోతాయి, షుగర్ లెవెల్ అప్ అండ్ డౌన్ అయ్యి అంతే. ప్రతి ఒక్కటి అంతే జీవితంలో. ఏది నిర్లక్ష్యం చేయకూడదు, దానికి ఇచ్చే వాల్యూ అది ఉంటుంది, దానికి మనం గౌరవించాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో మహనీయులు, పెద్ద పెద్ద మేధావులు, మేధస్సులు, పరాశర ఓరాశాస్త్రం, పరాశరుడు ఉత్తినే పేరు వచ్చిందా? అది ఓరాశాస్త్రం ఉత్తినే వచ్చిందా? రాలేదు కదా. బృహస్పతి ఓరాశాస్త్రం ఉత్తినే వచ్చిందా? బృహస్పతి ఇచ్చినదే, సాక్షాత్ గురువు ఇచ్చినది. పరాశరుడు దేవతలకి జ్యోతిష్యాన్ని చెప్పేవాడు, దేవతలకి ముహూర్త నిర్ణయాలు చేసేవాడు. అటువంటి వారు వీళ్ళంతా. అటువంటి వాళ్ళు ఉత్తినే ఆ గ్రంథాలు ఇచ్చేసారా? లేదు కదా, దానికి ఆధారం అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? అహంకారం వల్ల. అహంకారం దూర్త లక్షణం. జీవితంలో ఎవడైతే అహంకారి అయి ఉంటాడో వానికి సత్యం కంటికి కనబడదంట. దురంకారికి ప్రపంచంలో ఇంకేం కనబడదు, ఆయనే శ్రేష్ఠవంతుడు, ఆయనకి మించిన శ్రేష్ఠత్వం ఇంకెవరికి ఉండదు. అలా దురంకారికి, అలా వాళ్ళ అహంకారం, వాళ్ళ దురంకారం, సత్య అవలోకన అనేది వాళ్ళల్లో ఉండదు. ఎవరైతే సదృదయి అయి ఉంటారో వాళ్ళకి సత్యం అవలోకన ఉంటుంది. సత్యం తప్పితే వేరే ఇంకొక దాన్ని వాళ్ళకి కంటికి కనబడదు. ఇవన్నీ పరమ సత్యాలు. ఈ కాలంలో చాలా వరకు జనాలు ఎలా అయిపోయారంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే నిజంగా ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు. పూర్వంలో నారద మహర్షులు ఉండేవారు. ఈ నారద మహర్షులు వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేసేవారు. వాళ్ళు ఇక్కడిది అక్కడ చెప్పినా, అక్కడిది ఇక్కడ చెప్పినా, దాని నుంచి ఏదో ఒక సృష్టి జరిగితే దానివల్ల ఏదో మంచిది జరిగేది. ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే నారద మహర్షి వారు ఉత్తరే ప్రత్యుత్తరే చైవాని, ఈ మాట అక్కడ అందించాలన్నా ఆ మాట ఇక్కడ అందించాలన్నా తెలియచేసేవారు. కానీ ఈ కాలంలో కలియుగంలో ప్రతి చోట ప్రతి వ్యవస్థలో కూడా కొందరు ఉంటారు, వాళ్ళని నారద మహర్షికి పోల్చడం కూడా మహా అపరాధం వచ్చేస్తుంది. అటువంటి జనాలు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళ బతకడానికి కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలన్న దానికోసం, లేదు వేరే వాళ్ళు చెడ్డోళ్ళు అంటేనే కదా వీళ్ళు మంచోళ్ళు అయ్యేది, ఈ దుర్బుద్ధితో, ఈ ఒక అజ్ఞానంతో ఏం చేస్తారంటే ఇక్కడ అక్కడ చెప్పడం, అక్కడ ఇక్కడ చెప్పడం, లేదు ఒకరి గురించి నవ్వుతూ టైం పాస్ చేయడం, లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి చర్చించడం, ఇటువంటి దాంట్లో కాలాహరణ చేసి ఇతరుల జీవితాలు నష్టం అవడానికి కారణకారులయ్యి ఆఖరికి వాళ్ళ జీవితంలో ఎప్పుడు దీని ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఆఖరిలో మన జీవితంలో ప్రారంభ కర్మ ఎప్పుడు మొదలవుతుంది అంటే 60 సంవత్సరాలు దాటి 61లోకి అడుగు పెడతాం కదా, అప్పుడు ఈ ప్రారంభ కర్మం అనేది అక్కడ స్టార్ట్ అవుతుందంట. ప్రారంభ కర్మ అంటే ఈ జన్మ నుంచే వచ్చినది, సంచిత అంటే జన్మ జన్మాంతరం, పూర్వాజిత అంటే వెనక జన్మది, ప్రారంధం అంటే ఈ జన్మది. ఈ ప్రారంధం తోడు ఎప్పుడవుతుంది అంటే 60 సంవత్సరాల్లో దాటిన తర్వాత తోడవుతుంది. అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఎంత మంచి పిల్లలున్నా, ఎంత మంచి కోడళ్ళున్నా, ఎంత మంచి అల్లుళ్ళున్నా వాళ్ళ నుంచినే వీళ్ళు అవమానింపబడ్డము, వాళ్ళ నుంచినే దూషించబడ్డము, వాళ్ళే వీళ్ళకి భోజనాలు పెట్టుకపోవడము. అంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా, వాళ్ళ జీవితం ఇతనితో ఉంటే మనకి శని అనో, ఇతను దూరం పెట్టాలనో, లేదా ఇతను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయాలనో, లేదా ఇతను త్వరగా చనిపోతే బాగుంటుందనో వాళ్ళే దేవుడి దగ్గర మొక్కేస్తారు.
అటువంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి అంటే ప్రారంభ కర్మం అక్కడ తోడైనప్పుడు అటువంటి అనుభూతులు వస్తాయి. అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. నేను ఏ పాపం చేశాను నాకు ఇలా అవుతుంది, నేను ఏం చేశాను నా పిల్లలకి వాళ్ళు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అరే నా పిల్లలు ఇంతంత కోట్లు బతుకుతున్నారు, నా జొట్ల హాస్పిటల్కి వస్తా లేదే, ఎందుకు అంటే ఇలాంటి కర్మలు ఎక్కడో ఆచరించి ఉంటారు. అందుకే ఇక్కడ ఈ పరిస్థితి వస్తాయి. దాని నుంచి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, కర్మ ఎప్పటికీ పోదు, అది రిటర్న్ ఖచ్చితంగా రానే వస్తుంది. ఆ కర్మ కన్నా భయపడి మీ పని మీరు చేసుకొని ప్రశాంతంగా ఉండండి, ధర్మ మార్గాన్ని ఎన్నుకోండి అనేది ఈరోజు మంచి మాట కూడా ఇదే తీసుకోండి. ఇక ఈరోజు ఆశ్లేష నక్షత్రం అన్నిటినీ మనం గౌరవించాలి. ఆశ్లేష నక్షత్రానికి సర్పరాజుడు అధిపతి. అందువలన ఈరోజు ఓం ఆదిశేషాయ నమః అనే నామాన్ని జపించడం వలన మన జన్మజాతకంలో మన వంశంలో ఏదైనా సర్పదోషాలు ఉంటే దాని ప్రభావం కాస్త తగ్గుతుంది. ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః. అందరూ కూడా ఆదిశేషాయ నమః అని జపించండి. ఈరోజు సాయంత్రం మంగళవారం అంగారక చతుర్థి, అంగారక సంకష్టర చతుర్థి అని ఈ నామం రావడం కారణం ఏంటంటే కుజగ్రహం అని మనం ఏదైతే అనుకుంటామో అతను అంగారకుడు. ఆ అంగారకుడు సాక్షాత్ మహాగణపతి కోసం ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి తపస్సుని చేస్తాడు. తపస్సుని చేసిన తర్వాత ఆ మహాగణపతి అనుగ్రహాన్ని అందిస్తారు. ఆ రోజు మంగళవారం అయి ఉంటుంది, చతుర్థి అయి ఉంటుంది. ఆ రోజు వాళ్ళ కోరికలు తీర్చడం వలన అప్పుడు ఆ అంగారకుడు తెలియచేస్తారు, స్వామి ఈ అంగారక చతుర్థి రోజు మిమ్మల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఏ సంకల్పంతో పూజిస్తూ ఉంటారో దానికి నేను సహకరిస్తాను అని ఆ మాటని అంగారకుడిస్తారు. తర్వాత అదే సమయంలో అతను శాపగ్రస్తుడైంటే ఆ శాపం నుంచి విముక్తి చేస్తాడు. ఒక అంగారకుడిని ఒక రాక్షసుడు బంధించి ఉంటే యుద్ధం చేసి ఆ రాక్షసుని హతమార్చి అంగారకుడిని రక్షిస్తాడు. అందువలన అంగారక సంకష్టర చతుర్థి చాలా విశేషమైన రోజుగా పరిగణించబడింది. దీనికి ప్రత్యేకంగా ఒక సంస్కృత శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే కుజవారే చతుర్థే విఘ్నహరస్య మహాఫలం అని చెప్తుంది. అంటే కుజవారం అంటే మంగళవారం, చతుర్థి వచ్చినప్పుడు విఘ్నహరస్య మహాఫలం అంటే సమస్తమైన విఘ్నాలని దూరం చేసి మహాఫలాన్ని అందించే వ్రతం రోజు ఆ రోజు అని తెలియచేస్తుంది. అంటే ఇక్కడ కుజుడు ధైర్యానికి అధిపతి, విఘ్నాలని దూరం చేసేవాడు కుజుడు, మరియు మంగళాన్ని ఇచ్చేవాడు కుజుడు, మాంగళ్య దోషాన్ని దూరం చేసేవాడు కుజుడు, మాంసపు కండరాలని చైతన్యవంతం చేసేది కుజుడు. అంటే మంగళప్రదమైన వాడు, విఘ్నాలని దూరం చేసేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, మరియు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, మరియు చైతన్య శక్తిని పోషించేవారు ఈ కుజుడు అవ్వడం వలన మనం ఏదైతే ఇక్కడ మహాగణపతి పూజని ఆచరిస్తామో పూజలు కూడా విఘ్నహర్తుడు గణపతి, ఇక్కడ కుజుడు కూడా విఘ్నహర్తుడు అని తెలియచేస్తుంది జ్యోతిషం. ఆ విధానంగా మహాగణపతి ఇళ్ళని ఒకే రోజు ఈ మంగళవారం రోజులో మనం పూజించడం వల్ల ఇక్కడ రాజసిక శక్తి మరియు సాత్విక శక్తి రెండు కూడా చేరుకుంటాయి. రాజసిక శక్తి తామసిక శక్తి రెండు కలిసి అవి సాత్విక శక్తిని ప్రభావం చూపిస్తుంది. అందువలన ఈ రోజు ఎవరైతే మహాగణపతిని పూజిస్తారో ఒక సంవత్సరం అంతా పూజించిన పుణ్యఫలాన్ని ఒక్కరోజు పొందవచ్చు అని అర్థం. సంకష్టహర అంటే సకల విధమైన కష్టాలని హరించే ఒక వ్రతం సంకష్టహర చతుర్థి. ఈ వ్రతానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం కొందరు ఉంటారు, కొందరు ఏకభుక్తము అంటే ఉడకబెట్టని ఏదైనా పలహారం లాంటిది ఏదైనా సేవించి సాయంత్రము ఒక అరటి ఆకుపై కలశాన్ని కుంభాన్ని స్థాపించి మహాగణపతిని పూజించి ఉప్పు లేని పెరిగన్నాన్ని నైవేద్యం చేసి కథపారాయణం శ్రవణాన్ని కానీ పారాయణం కానీ చేసి రాత్రి దేవుడికి నైవేద్యం పెట్టిన ఉప్పు లేని పెరుగన్నాన్ని కాస్త భుజించి తదుపరి వాళ్ళ ఆహారాన్ని సేవిస్తారు. ఇది వ్రత నియమం. దీన్ని పాటించే వాళ్ళు దయచేసి పాటించండి. ఈరోజు అంగారక చతుర్థి రోజు ఎవరైనా ఒక్క సంవత్సరం భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించినా
జీవితాంతం ఆచరించిన పుణ్యఫలము ప్రాప్తిస్తుంది. మీరు ఏదైతే సంకల్పం చేసి అది చేస్తారో ఖచ్చితంగా నెరవేరుతుంది. గురుజీ ఈరోజు కాలర్ ఈరోజు ఆశ్లేష నక్షత్రం కాబట్టి అశ్విని మఖామూల నక్షత్రం వారికి పరమమిత్ర తార, భరణి కుంభ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్ర తార, ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదన తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యేక తార ఈ రోజు. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమ తార, పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి విపత్తార ఈ రోజు. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సంపద తార. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మ తార ఈ రోజు. ఇదే ఈ రోజు దివ్య తారా బలం. గురుజీకి ఈరోజు సాంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు దివ్య సంప్రదాయం దయచేసి స్త్రీలందరూ, అది చిన్నవారైనా పెద్దవారైనా వయసు అయిన వారైనా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినది, మట్టి గాజులు మీరు వేసుకుంటారు. మీరు మట్టి గాజులు వేసుకున్న తర్వాత ఏ కారణానికి అది విరిగిపోతే, అంటే అది అంటుంటుంది, అది ఏదైనా బ్రేక్ అయితే అటువంటివి జాయింట్ లేని గాజులు ఏ కారణానికి సుమంగళి కావచ్చు, చిన్నపల్లి కావచ్చు వేసుకోకూడదు. ఇది మన సంప్రదాయం. రెండోది, ఒక్కరు గాజులు వేసుకున్న తర్వాత అవి చేతిలో ఏదైనా బ్రేక్ అయిపోయింటే అవి వేరే వాళ్ళకి ఇవ్వకండి. దయచేసి అర్థం చేసుకోండి. వాటిని బ్రేక్ చేసి మట్టిలో పడేయండి, తప్పలేదు. అవి కరిగిపోతాయి కొన్ని రోజులు నిదానంగా. లేదు అంటే మీరు వేసుకున్న పాత గాజులు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు వేసుకున్న పాత గాజులు వేరే వాళ్ళు వేసుకుంటే మీ అదృష్టం వాళ్ళకి వెళ్ళినట్టు. లేదా వాళ్ళల్లో ఏదైనా దరిద్రం ఏదైనా ఉంటే ఆ గాజులు మీరు వేసుకుంటే మీకు వస్తాయి. ఇది మన ధర్మశాస్త్రంలో ఉంది. తర్వాత ఎప్పుడే కానీ వైదవ్యం చెందిన వారు కూడా ఈ కాలంలో గాజులు వేసుకుంటూ ఉన్నారు. అది మీ ఇష్టం, మీ సంప్రదాయాన్ని మీరు గౌరవించాలి, ఒకరు దూషిస్తా లేదు. వైదవ్యం చెందిన వారు ఏదైనా మట్టి గాజులు వేసుకో ఉంటే ఆ గాజులు ఏ కారణానికి కూతురు కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకొకరు కావచ్చు వేసుకోకూడదు అనే ఉంది. ఆ అంతరార్థంతో నేను తెలియచేస్తున్నాను. దయచేసి ఇటువంటి చిన్న వాటి సంప్రదాయాలు కాస్త గౌరవించండి. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్య వాస్తు, చాలా మంది పిల్లలు కష్టపడి చదువుతూ ఉంటారు. ఈశాన్యంలోనో వాయు దిశలోనో కూర్చొని చాలా వరకు రాత్రి పగులు కష్టపడతారు. ఎగ్జామ్ వచ్చే టైంలో అన్ని మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు శ్రమిస్తారు సంవత్సరం అంతా. ఎందుకు మర్చిపోతున్నారు అని రీసెర్చ్ చేస్తే దీనికి వాస్తు కూడా సంబంధం ఉంది. అంటే పిల్లవాళ్ళ ఇంట్లో ఈశాన్య భాగం వాయు భాగంలో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు, అక్కడ గాలి యథేచ్ఛంగా ఇంట్లోకి ప్రవేశం చేయనప్పుడు తెలియకుండానే ఆక్సిజన్ లెవెల్లో ఇన్బ్యాలెన్స్ అయ్యి అందువలన వాళ్ళ మెమొరీ లాస్ అవుతుంది అని వైజ్ఞానికంగా తెలుసుకున్నాం. అందువలన అటువంటి దోషాలు ఏదైనా ఉంటే ఇల్లు మార్పిడి చేయడానికి ట్రై చేయండి. లేదు ఈశాన్యంలో వాయుల్లో వెలుతురు గాలి బాగుంది అయినప్పటికీ ఇలా అవుతుంది అంటే ఈశాన్య వాయుల్లో నేలలో ఏదైనా దోషం ఉంటుంది. అటువంటి సమయంలో ఆ ఇంట్లో ఒక శ్రీవాస్తుని ఇంట్లో పెట్టండి. అది పిల్లల ఎడ్యుకేషన్కి ఏమేమి డెవలప్మెంట్ చేయాలో అందులో ఉన్న విద్యా ఎనర్జీ వాళ్ళపైన ప్రభావం చూపించి వాళ్ళ ఆరా ఎనర్జీని పెంచి మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు బుధవారం, మహానక్షత్రం, పితృదేవతలు అధిపతులు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయానికి ముందే ఇంట్లో మహావిష్ణు ముందు నెయ్యి దీపం వెలిగించి సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులోకి కాస్త ఎర్రటి పుష్పము, కొంచెం గంధము వేసి మీ సంకల్పం తెలుసుకొని, సూర్యనారాయణ నేను నీకు అర్ఘ్యం సమర్పించుకుంటున్నా, నా కోరికను తీర్చు తండ్రి అని ఆ అర్ఘ్యాన్ని వదలండి. ఖచ్చితంగా సూర్యుని భగవంతుని అనుగ్రహం వల్ల మీరు అనుకోండి త్వరలోనే ప్రారంభమవుతుంది. గురుజీ మరి తెలియజేయబోతున్నారు? ఈరోజు సంకష్టర చతుర్థి ఆ వ్రతాన్ని ఎలాగైనా ఆచరిస్తారు. అయితే ఈరోజు మీరు అనుకున్నది ఏదైనా పర్టికులర్గా జరగాలి అనుకో ఉంటే, అది వివాహం కావచ్చు, వ్యక్తి కావచ్చు, పని కావచ్చు, ఏదైనా విఘ్నాలు ఉంటే జిల్లేడు చెట్టు గణపతిది ఎక్కడైనా లభిస్తాయి, తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. భోజపత్రి అండ్ భుజపత్రి, ఆ పత్రిని తెచ్చుకొని అందులో మీ సంకల్పం ఏముంటుందో ఆ సంకల్పాన్ని, తులసి కడ్డి తీసుకోవాలి, లేదో దానిమ్మ చెట్టు కడ్డిని తీసుకోవాలి, కుంకుమాన్ని కలిపేసి నీళ్లలో
దాంట్లో మీ సంకల్పం రాయాలి. రాసి చిన్నగా మడిచి మన ఇంట్లో జిల్లేడు గణపతి ఉంటే ఆ జిల్లేడు చెట్టు గణపతి కింద ఆ భుజపత్రిని పెట్టి దానిపై ఈ ఒక జిల్లేడు గణపతిని పెట్టి చక్కగా ఎర్రచందనం అలంకరించి పుష్పాలతో పూజించి అర్చించండి ఈ రోజు సాయంత్రం గణపతికి. తదుపరి మరుసటి రోజు ఆ భోజపత్రిని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో అంటే రావి చెట్టు మొదల్లో మట్టి తీసి వేసేసి వచ్చేయండి. ఇలా చేస్తే 48 రోజుల లోపు మీరు అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది విశేషమైన పూజా విధానం ఈ రోజుకి. అయితే సాయంత్రం సంకష్టర చతుర్థి యోగక్షేమంగా ఈరోజు సాయంత్రం మహాగణపతిని పూజించి మహాగణపతి ముందు కూర్చొని ఆర్థికాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆరోగ్యం ప్రాప్తించాలని కోరుకుంటూ మహాగణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. అదే విధానంగా సంకష్టర చతుర్థి ఆచరిస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా కష్టంలో ఉంటే వెంటనే బయటకు వస్తారు. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. విఘ్నాలు దూరమై